మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందరి దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే పూల చెట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే, గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే, ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకనే,
చేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే చీచీ సిక్కేలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తిండా దొరకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగడికి పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే కొర కొర మిసాలతో కొద్దమ కొద్దమ అడుగులతో కొట్టె కొట్టె చడుకులతో కొలిమిలాంటి మగటిమితో సర సర వచ్చినాడు చించర పిడు గంటివాడు ఏదో ఏదో తలచినాడు ఎవ్వరినో వెతికినాడు ఎవరంట ఎవరెవరెవరెవరంట కొండాపల్లి ఎండి బొమ్మ కోలా కళ్ళతో చూసిందమ్మా తీయని తేనెల బొమ్మ తీయని తెరలే తీసిందమ్మా వజ్రాల జిలుగులున్నా రత్నాల ఎలుగులున్నా కెంపుల్ల వంపులున్నా మొహరీల మెరుపులున్నా నా పైడి గుండెలో నా ఏడి పుట్టించి మరిగించి మరిగించి కరిగించి కరిగించి కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నా గుండెనే ముల్లె కట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో ముల్లె కట్టి నాదిరో ముల్లె కట్టి నాదిరో కందులలోని కాటుక మేఘం సీకటి నాపై సిలికిందే మాటలతోనే మెలికేసిందే మర్మం ఏదో దాసిందే ఆడవాళ్ళ మనసు అడవి లాంటిదని ఎరగని సంటుడివా అంత అమ్మాయకుడివా పడుసు పిల్ల తీరు పట్టు సిక్కదని పసిగట్టలేనుడివా వట్టి సొంటి కొమ్మువా అరే మీసాల రోషాల మెలగాన్ని పట్టేసి పసివాణ్ణి చేసేసి పసరేదో పూసేసి కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నా గుండెనే ముల్లె కట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో ముల్లె కట్టి నాదిరో ముల్లె కట్టి నాదిరో ఊపిరిలోని ఆవిరి పవనాలే విరివిగలే ఖలే విసిరేనే ఉప్పెనలాగా పొంగే పౌరుషమే సొగసుకు సంకెళ వేసేనే చీకు చింతాలేని వాడి చిత్తం దోచావే పారా హుషార్ పోరాగాన్ని పాగల్ చేసావే దారేదైనా దవ్వేదైనా నీడై ఉంటానే తీరేదైనా పెనిమిటి అంటానే అంటే కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నా గుండెనే ముల్లె కట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో ముల్లె కట్టి నాదిరో ముల్లె కట్టి నాదిరో
వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట. Attention everybody, సరదాగా చెయ్యాడండి, ABCD చాలండి, anybody can dance అండి. Live for the moment, yeah, live for the moment. Live for the moment, yeah, live for the moment. Live for the moment, yeah, live for the moment. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట. ఏ ఆనందమంటే పైనేదో లేదే, మనలోనే దాగుంది, చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది. ఆట పాట హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు, సరే అనగా సాగురెందుకు. ఏ పూటంటే ఆ పూటే, ఏ చోటంటే ఆ చోటే, హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే. భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా, లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా. ఎవరికి వారే ఏదో మూలకే ఏకాంతంగా ఉంటారేట, పలుకే కరువై మోగనోములా. అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే, కానీలే అందామంటే కష్టం ఇంకేం చేస్తుండే. Attention everybody, సరదాగా చెయ్యాలండి, ABCD చాలండి, anybody can dance అండి. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపో
లోకానికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలొద్దు, ఊరుకోండి. ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो
పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత మన శాంతి దూత. ఆ జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అప్పుడు మనం చదువుకునేటప్పుడు మన ఎస్పిఎల్ బాలకృష్ణ గారు, నగేష్ గారు, దీప అండ్ టీం చేతుల మీదుగా పేరు శాస్త్రి గారికి సన్మానం, చిరు సత్కారం. క్లాప్ ఎవ్రీవన్, క్లాప్ క్లాప్ క్లాప్. ఉపాధ్యాయుడా ఉపాధ్యాయుని నీవే విద్యార్థుల మార్గదర్శకులు. నీవే చిన్నారుల విజయానికి నిచ్చెనలు. జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు. జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు. ఆచార్యులు 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 ఆచార్యులు. ఉపాధ్యాయుడా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుడా ఉపాధ్యాయుని. ఆ తల్లిదండ్రులు జన్మనిచ్చి నీ వద్దకు పంపితే ఈ రోజు మేము ఇంతగా ఎదిగి జీవితంలో స్థిరపడ్డామంటే దానికి కారణం మీ యొక్క గైడెన్స్. అంటే మన సోషల్ సార్ తస్మై శ్రీ గురవే నమః. డిసిప్లైన్ కి మారు పేరు మన మల్లేశ్వరరావు మాస్టర్, ప్రెసెంట్ లెక్చరర్. క్లాప్ ఎవ్రీవన్, క్లాప్ క్లాప్. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం తీసుకోలేము కాబట్టి మీరు అక్కడి నుంచి ఆశీస్సులు తీసుకోండి. బాబు జోష్గా ఉండాలి. క్లాప్ ఎవ్రీవన్. తర్వాత ఇంకా బోల్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి, అందరూ ఫుల్ జోష్ గా ఉండాలి. స్నాక్స్ సరిపోలేదండి. మన దుర్గరావు చూడండి ఎంత స్మార్ట్ గా ఉన్నాడు. జ్ఞానాన్ని అందించే
పాప మమ్మల్ని కాదనుకుంటున్నారు. లేడీస్ రండి. టీచరు మా టీచరు ఇలాంటి మనసున్న టీచరు మా టీచరు ఆదర్శమూర్తి నీవు టీచరు మా టీచరు ఆదర్శమూర్తి నీవు టీచరు మా టీచరు అఖండ జ్యోతివి నీవే టీచరు మా టీచరు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు ఇలాంటి మనసున్న టీచరు మా టీచరు. థ్యాంక్ యూ సార్. ఎంతటి అద్భుత కళాఖండమైన మీ చేతితో గీసి మమ్మల్ని అలరించినటువంటి డ్రాయింగ్ మాస్టర్ గారిని సన్మానించుకుంటున్నాం. చూడాలి. అమ్మ అను మాట నేర్పి చందమామ బొమ్మ చూపి లత మొదలెట్టి ఆదరించి చీరదీసి అమ్మ అను మాట నేర్పి చందమామ బొమ్మ చూపి పాటలన్నీ నేర్పి అక్షరాలు నేర్పితివి పాటలన్నీ నేర్పి అక్షరాలు థ్యాంక్ యూ సో మచ్ సార్. అజ్ఞానిగా ఉన్నవాణ్ణి విజ్ఞానిగా చేసితివి పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు ఇలాంటి మనసున్న టీచరు మా టీచరు. మానవత విలువలే మనిషికి ఆధారమని నైతికత లోపిస్తే నరక ప్రాయమేనంటివి మానవత విలువలే మనిషికి ఆధారమని నైతికత లోపిస్తే సార్ని తీసుకొచ్చి మన యొక్క సన్మాన సీట్లో కూర్చోబెట్టవలసిందిగా ఇక్కడ కూడా దొంగ చేసుకోకండి. అందరికీ మాస్టర్ గారు. దయచేసి ఎంతసేపు చదువుతో కుస్తీ పట్టమే కాదు, క్రీడలు కూడా చాలా ముఖ్యమని చెప్పి మనకు మంచి మంచి ఆటలు ఆడిపించి ఆగస్టు 15 అంటే మనకు చాలా మన డ్రీమ్ మాస్టర్ గారు గుర్తొస్తారు. సార్ క్రీడలకు నాలెడ్జ్ని కూడా బోధించి ఆ రకంగా కూడా మనకి అభివృద్ధికి help చేశారు. అభివృద్ధిని ఆశీర్వదించి మీ అందరికీ అందించినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారు. అలాగే తెలుగు మాస్టర్ గారు పాండురంగ విఠలమూర్తి గారు అతనితో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా నేను మా పాప కలిపి ఈ యొక్క కార్యక్రమానికి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అయినటువంటి శ్రీమతి పద్మజకి అతని తరపున మనం వచ్చి ఆ సత్కార కార్యక్రమం అనేది అందించవలసిందిగా విద్యార్థులందరికీ కూడా కోరుచున్నాను. ఈ యొక్క సత్కారం అందించవలసిందిగా మన సైన్స్ మేస్టర్ అయినటువంటి రామారావు మేస్టర్ అందరినీ బ్లెస్ చేయండి, అందరూ కోరుకోండి మా తరపున కూడా. థ్యాంక్ యూ సో మచ్. మన మిత్రుడు అప్పలనాయుడు వచ్చాడు. టైగర్ అప్పలనాయుడు.
హైడ్ నెక్స్ట్ బడిలో బతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు వేసి అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి డాక్టరులను కలెక్టర్లను ఇంజనీరులను శాస్త్రవేత్తలను ఎందరెందరో మేధావులను మాకందించిన రాజ్ మాస్టర్ గురువులార మీకు కూర్చున్నాం. జ్ఞానములో ఉన్నప్పుడు పట్టించి అక్షరమాలలు నేర్పించి పాటల మాటలతో పాఠాలను బోధించారు. మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు. గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. నింగిలో ఎగిరిన గాలిపటంకు ఆధారమైనట్టు విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల థ్యాంక్ యూ సార్. రండి ముందుకి. క్లాప్స్ వినిపించట్లేదు. క్లాప్స్ ఉండాలి, జోష్ ఉండాలి. క్లాప్స్ ఇవ్వండి. ఏమి చాక్లెట్స్ తింటున్నారు, కూల్ డ్రింక్స్ అలంపేట సెంటర్లో ఒకప్పుడు మెడికల్ షాప్ రన్ చేసి ఇప్పుడు వైజాగ్లో అపోలోలో పనిచేస్తున్నాడు. చంద్ర రాజేష్ నీ ప్యాడ్జీ ఎదురా పెట్టురా రే. చీటికి వినిపించండి. క్లాప్స్ కొట్టండి. ప్యాడ్జీ పెట్టు అన్నాసి ఫ్రెండ్కి రా నాయన. సన్మానానికి ఇంకెవరైతే వెళ్ళలేదు రండి, క్లాప్స్ కొట్టండి. 8 కళ్ళు అయిపోయారు, 40లో కూడా 20లో ఉంటారనే కార్యక్రమం నెక్స్ట్ బాబు. 40లో కూడా 20లో ఉండాలి ఇప్పుడు మీరు. అవన్నీ కూడా గుర్తుకొస్తాయని పెట్టాం మీ కార్యక్రమం. మీరే అనబోయి క్లాప్స్ ఎవరైతే కొట్టలేదో వాళ్ళు డాన్స్ చేస్తారు నెక్స్ట్ స్టేజ్ మీద. నెక్స్ట్ డాన్స్ చేస్తున్నారు ఎవరెవరు కొట్టలేదో. కంపల్సరీ డాన్స్ ఏటి గలగలలు ధ్రువ తారల కాంతి పుంజాలు కుసుమాల పరిమళాలు తేనెలొలుకు వందనం అభివందనం విద్యామూర్తికి వందనం. వందనం అభివందనం ఆచార్యులకు వందనం. జ్ఞానప్రదాయ జనహితాయ పరమకృపాయ పూజాదనం అభివందనం విద్యామూర్తికి వందనం. వందనం అభివందనం ఆచార్యులకు వందనం. చిరుగానుక మరి అప్పట్లో ఎల్లంపేటలో ట్యూషన్ రన్ చేసేటటువంటి మరి యొక్క మేషాలందరూ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ మన బ్రిజా మాస్టర్ గారిని సన్మానించవలసిందిగా నెక్స్ట్ మన ఒరియా టీచర్ రవికుమార్ మహంతి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు. మేషారు థ్యాంక్ యూ. మేషారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రవికుమార్ మహంతి గారు. రామకృష్ణ. బాసు సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత
ప్రతి ఒక్కరి యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయుల యొక్క ప్రసంగం ఉంటుంది. తొలగిస్తావు అంధకారపు అజ్ఞానాన్ని మాస్టారు, వెలిగిస్తావు అందరి మదిలో విజ్ఞానాన్ని మాస్టారు. ఖురాను బైబులు గీతాసారం ఒకటేనంటవు మాస్టారు. ఖురాను బైబులు గీతాసారం. రాజు గోవిందరావు, వెలమల రామకృష్ణ, పల్లె కృష్ణ, లంకప్పలనాయుడు వద్దు కాదు. సంతోష్ చక్రవర్తి లోకలాపు కమాండ్ స్టేజ్. సార్ కదలట్లేదు. కావాలి. నాన్నగారు అంత స్పీడ్గా ఉండేవాళ్ళరా? డాక్టర్ గారు కదా, అలాగే ఉంటారు. నెక్స్ట్ మన శిరీష గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మాస్టారు మా మంచి మాస్టారు, కనిపించే దైవం నీవే మా బడిలో మాస్టారు. మాస్టారు మాస్టారు మా మంచి మాస్టారు, నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు. ఈశ్వర నీవే మాస్టారు, బడి గుడిలో వెలసిన దైవం నీవేనంట మాస్టారు. చదువుల తల్లికి సేవ చేయగా జన్మించితివా మాస్టారు. మా మంచి మాస్టారు, కనిపించే దైవం నీవే మా బడిలో మాస్టారు. మాస్టారు మాస్టారు మా మంచి మాస్టారు, నువ్వు లేక స్టార్ అయిన. నెక్స్ట్ వేణు గారిని ఉండి ప్రతి విద్యార్థి యొక్క మంచి చెడులను చూసి అందరికీ కూడా సహాయం చేసేటటువంటి మన వేణుకి సన్మానం జరుగుతుంది. అందరూ కూడా క్లాప్స్ కొట్టాలని కోరుతున్నాం. గట్టిగా వినబడాలి. పక్కన ఇంకోటి అవుతుంది, దీనికి కూడా ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. బాబు మరువాడు శివ, ఎక్కడున్నావమ్మా శివ? మరువాడు శివ పిలిచిన వెంటనే రాకపోతే డాన్స్ చేయాలి, తర్వాత నీ ఇష్టం. చప్పట్ అందరూ తినడంలో బిజీగా ఉన్నారండి. చప్పట్లు కొట్టండి, చేతి ఖాళీ లేవు. వేడని బెల్ల ఎంత గట్టిగా కొట్టాడో మీ చప్పట్లు ఎంత గట్టిగా రావాలంట. మొత్తంకి ఎల్లంపేట జడ్పీహెచ్ స్కూల్ మొత్తానికి 2 కాబట్టి 2 ట్యూషన్ సెంటర్లు ఉండేవి. అందులో ఒకటి వనుమతి అవిట్నారాయణ మేషారు, రెండోది రాజమహేశ్వర ప్రైవేట్లే ఉండేవి. అలాగా ఈ ఎల్లంపేట మొట్టమొదటిసారిగా ఆ ప్రైవేట్లతో స్టార్ట్ చేసి, అలాగే వాలంటీర్గాను స్వచ్ఛంద ఉపాధ్యాయులుగాను ఈ ఎల్లంపేటలో పనిచేసేటటువంటి ఈ ఇంచుమించు 20 మంది పైన ప్రైవేట్ ఉపాధ్యాయులు అనేటటువంటిది పనిచేయడం జరిగింది. అది ఎక్కడంటే మన స్టేజ్ పై ఉండేటటువంటి ఉద్దండమైనటువంటి టీచర్స్ మధ్యలో ఆ పేరు శారదా ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ హాజరవుతారని నేను ఊహించలేదు, కానీ చాలామంది వచ్చారు. చాలా సంతోషం. ఇందులోకి మీరు ఎంతోమంది ఉపాధ్యాయుల దగ్గర చదివి ఉంటారు. మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు, కానీ 20 సంవత్సరాలు అయింది నేను రిటైర్ అయిపోయి. అంతకుముందు కూడా ఉన్న మీరు నేను గుర్తుపెట్టి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఎక్కువసేపు మాట్లాడటం టైం కాదు కాబట్టి కొంచెం క్లుప్తంగా మీ అందరికీ అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు చెప్తాను.
ఏదైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఏ ఉద్యోగం చేసినా చేయనా ఎందులో ఉన్నా సరే ఒకటి మనం నేర్చుకోవాల్సింది యొక్క గురు చరిత్ర అనే పుస్తకంలో గురువు ఎలా ఉండాలి, గురువుని ఎలా మనం ఆలోచించాలి, ఆదర్శపరంగా చూసుకోవాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అది. అందులో 24 మంది ఉపాధ్యాయులు, 24 మంది సభ్యులు యొక్క గురు ఉపదేశం అందులో చాలా క్లియర్గా ఉంది. అవన్నీ ఇప్పుడు చెప్పడం ముఖ్యంగా ఏంటంటే అందులో ఒకటి భూమి యొక్క మీద మనం నివసిస్తున్నాం. దాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా కాలుతో తమ్మి గోతులు తవ్వేసి బాంబులు పెట్టి పేల్చేసి నానా హింసలు చేస్తున్నాం. అయినా సరే భూమి నిశ్చలంగా శాంతంగా ఓర్చుకుంటూనే ఉన్నది. అలాగే చెట్టు, అనేకమైన చెట్లు పెంచుతున్నాం. వాటి నుండి కాయ, పండు అన్నీ కూడా ఆకు, కాండం, వృక్షం, వేలు అన్నీ ఉపయోగించుకొని తినేస్తున్నాం. కానీ దాన్ని మనం కాపాడవలసింది, దాన్ని మరి అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఎంతమంది గుర్తించుకుంటున్నాం ఒకసారి గుర్తించుకుంటే మనం ఎంత అరాచకంగా నీచంగా ప్రవర్తిస్తామో ఆ పుస్తకంలో స్పష్టంగా చెప్తుంది. ఇవన్నీ మీకు చెప్పడానికి టైం లేదు కాబట్టి ముఖ్యంగా మనం ఆలోచించవలసింది శాంతమైన వరకు చాలా మట్టుకు మనం శాంతంగా ఉండాలి, ఓర్మిగా ఉండాలి. ప్రతిదాన్ని మనం ఓర్చుకోవాలి. ఆ ఓర్పు, సహనం, క్షమాగుణం చాలా గొప్పది. అందులో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడం కాదు. ముఖ్యంగా సోక్రటీస్ అనే అతను మామూలుగా సైన్యంలో పనిచేస్తూ ఉండేవాడు. ఉదయం పూట మాస్ డ్రిల్ అవుతుంటే నేల మీద ధన్మని పడిపోయాడు. ఏమిటైందో తెలియదు. డాక్టర్లతో తీసుకెళ్లారు, ఏమీ లేదు. ఆ తల నీళ్లు చల్లారు, ఎన్ని చేశారు, తెలివి రాలేదు. కానీ నోటికొచ్చేటికి ఏదో పేలుతున్నాడు. చదువుకున్న వాళ్ళు చుట్టూ చేరారు. వాళ్ళు అయ్యో అతను తెలుగుతో కూడా కాదండి, అతను చెప్పిన విషయాలు ప్రపంచంలో ఎంఏ, ఎంఫీ, పిహెచ్డీలు చదవవలసిన సబ్జెక్ట్ అండి. అది మామూలుగా మీ అందరూ పనికిరాలంటే వాళ్ళు కాదు అని అతను అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు. అతను అంత అతని యొక్క ఉప్పు స్థానం ఉదాహరణకి చెప్తున్నాను, టైం చాలకపోతే భార్య పిల్లలు ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా చుట్టూరు మనుషులే, 24 గంటలు చుట్టూరు మనుషులే. ఏవో చెప్తుండం, వాళ్ళు రాస్తూ ఉండం, అవన్నీ పుస్తకాల్లో ప్రింట్ అయిపోతుండం. కానీ భార్య పట్టించుకోలేదు. ఒకసారి భార్య వచ్చి ఏమండి ఏమో తింటున్నావా, తాగుతున్నావా అని ఒక్కనాడు అడిగారా? ఏమీ పట్టించుకోలేదు. బతికేవా చచ్చేవా కూడా మీకు అక్కర్లేదా అని కోపం వచ్చింది. అతనేమో సమాధానం చెప్పలేదు. సముద్రంలో కాకినట్టు అరుస్తూనే ఉంటాయి, ఎన్నో అరుస్తుంటాయి, అదొకట్లే అన్నట్టుగా ఊరుకుని పోయాడు. నోరు ఎత్తలేదు, మాట్లాడలేదు, సౌంజ్యం లేదు, ఏమీ లేదు. ఆఖరికి భార్య పట్టించుకోలేక, ఓర్చుకోలేక కొండ నీళ్ళు నిండా కొండతో నీళ్ళు పట్టుకొచ్చింది. పట్టుకొచ్చి పట్టబొల మీద దెబ్బలు కొట్టేసింది. కొట్టిస్తే ఆ మొత్తం నీళ్ళన్నీ కాలిపోయాయి. అప్పుడు అతను ఏంటన్నా ప్రశ్న, ఏకంగా ఈ ఉరుములు మెరుపులు ప్రపంచం ప్రళయం అయిపోయిందేమో, ప్రపంచం మునిగిపోతుందేమో అనుకున్నాను. ఏమీ లేదు, నా ఒళ్ళే తెలియలేదు, ఎంత తక్కువ నీళ్ళ అని ఊరుకుడిపోయాడు. ఏమనలేదు. అంటే ఓర్పు సహనం అనేది ఎంతవరకు అంటే మనం చూడవలసిందే. ప్రహ్లాదుడి చరిత్ర అలాంటిదే. రమణ మహర్షి చరిత్ర మీరు వినే ఉంటారు. రమణ మహర్షి చివరి స్థలంలో ఒళ్ళంతా కుష్ఠవ్యాధి, డాక్టర్ లాభం లేదని సార్. తర్వాత దానికి అనేకమైన జబ్బులు వచ్చాయి, చివరి రోజులు వచ్చాయి. కానీ అతను ఏదో చెప్తూనే ఉన్నాడు. అవన్నీ కూడా అనేక మంది చుట్టూరు వచ్చారు,
అనేకమంది రాసుకుంటూ కూర్చున్నారు. ఒక్కటే అన్నాడు, నాకు వచ్చిన జబ్బులు శరీరానికి, మనసు కాదు కదా. శరీరం ఈనాడు పోతుంది, రేపు పోతుంది. వెదవ శరీరం కోసం మనందుకు బాధపడాలి, మనందుకు బెంగపడాలి, పోతే పని అన్నట్టుగా ఊచుకున్నాడు. అవన్నీ కూడా తన టీచర్స్లో వెనకాతలు కూర్చున్న వాళ్ళందరూ రాసుకున్నారు. నెక్స్ట్ మన సోషల్ మాస్టర్ గారు మల్లేశ్వర మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. వేదిక మీద ఉన్న మా హెడ్ మాస్టర్, మనందరూ హెడ్ మాస్టర్ వీరశాస్త్రి మాస్టర్కి, నాతో పనిచేసిన సహోపాధ్యాయులకు, అదేవిధంగా మన స్కూలు ఎలా అయితే విద్యను అందించేదో ఇక్కడ మహామహులు ఉన్నప్పటికీ కూడా మీలో ఉండే తృష్ణ కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ట్యూషన్స్ చదివారు. ఆ విధంగా 2 రకాలుగా స్కూలు విద్య, ప్రైవేటు విద్య రెండూ కూడా మీరు పొంది ఈరోజు మా అందరి ముందు ఇలాగ ఆహ్వానించి ఒక ఆత్మీయ సత్కారం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. మంచి సాంప్రదాయం కొనసాగించారు. అందరినీ ఆత్మీయంగా గౌరవించి సాదరంగా మీ ఆతిథ్యాన్ని కూడా అందిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడ లక్ష్మీ నర్సుపేట అంటే నా ఉద్యోగ జీవిత చరిత్రలో మొట్టమొదటి స్టేషన్, మొట్టమొదటి ప్రదేశం 95 జూన్ 15వ తేదీన లక్ష్మణరాజు మాస్టర్ ఆయన హెడ్ మాస్టర్గా ఉండేటప్పుడు ఆయన దగ్గర నేను జాయిన్ అయ్యాను. మొదటి రోజే సరబుజ్జుల నుండి బుక్స్ తెచ్చే విషయంలో ఈజీగా ఎలా బుక్స్ అందజేయాలి, పిల్లలకి ఎంత తొందరగా అందించాలనే విషయంలో నేను జాయినింగ్ సంతకం పెడుతున్నాను. హెచ్ఎం గారి టేబుల్ దగ్గరే మన రామచంద్రుడు మేసారు, ఆనందరావు మేసారు ఆ బుక్స్ తేవడం గురించి, పంచడం గురించి వాదించుకుంటే మంచి స్టేషను, ఇక్కడ అభివృద్ధికి అవకాశం ఉంది, పిల్లలందరూ కూడా ఒక ఏ విధంగా మలచాలంటే ఆ విధంగా మలుచుకునే ఒక మట్టి ముద్దలు లాంటి వాళ్ళు. వీళ్ళ దగ్గర నేను 100% కష్టపడాలనే ఉద్దేశంతో ఆ రోజు నుండి 95 నుండి 99 వరకు జూనియర్ లెక్చరర్ ప్రమోషన్ వరకు ఇక్కడ పనిచేసి మ్యాక్సిమం సర్వీస్ అందజేశాం. అలాగే నాతో పనిచేసిన సూర్యరావు మేసారు, తర్వాత వెంటనే మా గురువు గారు పేరుశాస్త్రి మేసారు ఏ విషయం మీదైనా గంటల కొలది మీకు ఇంట్రెస్ట్ పోకుండా ఆయనంత అనుభవం ఉన్న వాళ్ళు అన్ని సబ్జెక్టుల మీద మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, సైన్స్ ఇస్తూ ఉండండి. మీ బ్యాచ్లో కూడా ఎవరైనా అనారోగ్యపరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ ఏమైనా కొద్దిగా తక్కువ స్థాయిలో ఉండి ఇబ్బంది పడుతుంటే ఉన్నత స్థానాల్లో ఉండే మీ బ్యాచ్ వాళ్ళకి మానసిక, ఆర్థిక, నైతిక మద్దతుని అందించండి. కాబట్టి ఈ బ్యాచ్ని, ఈ ఫ్రెండ్షిప్ని ఇలాగే కలకాలం కొనసాగిస్తూ మీ కుటుంబ కార్యక్రమాల్లో కానీ, మీ పిల్లల కార్యక్రమాల్లో కానీ బ్యాచ్ అందరికీ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దానిలో ఇన్విటేషన్ పంపండి. ఈ జ్ఞాపకాలు మీకు జీవితాంతం మధుర స్మృతులుగా ఉంటాయి కాబట్టి దాన్ని పాటించండి. అందరూ ఉన్నత స్థానంలో ఉండండి, బాగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. మరికొన్నాళ్ళ తర్వాత అయినా మాకు ఇంకా హై లెవెల్లో ఉండేటట్టు చూస్తారని ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా గురువులందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. మరొకసారి ఏదైనా సందర్భం ఉంటే మళ్ళీ పిలవండి, సరదాగా కలుద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గారిని ఒక 4 వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా की जय, భారత్ మాతా की जय, భారత్ మాతా की जय. భారత మాత ఉంటే మనం ఉన్నాం, లేకపోతే మనం లేం. మనమందరం భారత మాత బిడ్డలం. ఓకే, రైట్. సభాయన సభ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, గురుతుల్యులు పేరుశాస్త్రి గారికి పాదాభివందనములు. వేదిక మీద ఉన్నటువంటి లెజెండ్స్ వాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు, అన్ని విధాల నైపుణ్యం గల వ్యక్తులు,
వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనములు. గత 6 నెలలుగా కింద మీద పడుతూ ఒక పిల్లిలాగా ఇది ఒక 100 పిల్లులతో సమానమంత శ్రమని భుజానికి ఎత్తుకొని పగడబందీగా ప్లాన్ చేసుకొని మీరందరూ కూడా 26 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని గురువులకి సన్మానం చేద్దాం, వాళ్ళ శ్రమను గుర్తిద్దాం, వాళ్ళకి ఏదో ఒకటి చేద్దాం అనేటువంటి మీ తపన ద్వారా ఇక్కడ తీసుకొచ్చారు. అన్ని విధాల మాకు అన్ని విధాల సన్మానం చేశారు, ఆదరించారు, అభిమానించారు. ఈ విషయంలో మీకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు. అలాగే వంశధార నది ఒడ్డున అమ్మవారి ఒడిలో ఉన్నటువంటి చక్కని విద్యాలయం, లక్ష్మీ నరసింహపేట ఉన్నత పాఠశాల, ఒక మందిరం మన భవిష్యత్తుని, మన జీవితాన్ని అన్నిటినీ కూడా మరిచినటువంటి ఏకైక ఎవరికి చెప్పినా వినరు, ఏం చెప్పినా అదోలా చూస్తుంటారు. ఇలాంటి సమాజము అప్పటికి పోల్చుకుంటే ఎంతో మంచిది. అలా కాకుండా మరి మీరేం చేయాలి? ఈ సమాజం నుండి మీరు ఎలా బయటికి రావాలి? మీ పిల్లలకి ఇప్పటి నుంచి మీరు సరైన పద్ధతిలో పెట్టుకొని ఫండమెంటల్స్ అన్ని కూడా బాగా నేర్పి మీరు కూడబెట్టినటువంటి డబ్బులు ఎక్కడెక్కడో ఎవరెవరికో ఇచ్చేయకుండా వచ్చి కాబట్టి ఏం చేస్తే మన పిల్లలకి బాగుంటుంది, ఎలా వీళ్ళని డెవలప్ చేయాలి. కాకపోతే మాకు అడిగితే మేము చెప్తాం, ఇంకొంతమంది నిపుణులకు అడగండి, అడిగి మీ పిల్లల్ని ఎక్కడెక్కడో జాయిన్ చేసేసి ఏదేదో చేసేసి పద్ధతిలో పెట్టండి, నైతిక బోధ చెయ్యండి. ప్రజెంట్ ఎలా ఉందంటే విద్యా విధానం బాగుంది, మోరల్ వాల్యూస్ లేవు. అవి ఎవరు నేర్పాలి? తండ్రి నేర్పాలి. మన మల్లేశ్వర మేషారు శ్వాసల సారు చాలా మంచి విషయం చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రోజుల్లో మనం బద్ధకం పడి ఇంటిలో ఏది వండుకోకుండా అంతా జుమోటా, అంతా ఫాస్ట్ ఫుడ్స్ మీద డిపెండ్ అయ్యి మన ఆరోగ్యాలన్నీ పాడు. ఫెసిలిటీ సెంటర్లు లేవు. ఈరోజు వీధికి ఒక సెంటర్ డెవలప్ అయిపోయింది. కారణం ఏంటి? ఎందుకు పిల్లలు పుట్టడం లేదు? కారణం ఏంటి? మనం తినే ఫుడ్ వల్ల హార్మోన్ సిస్టమ్ అంతా మాత్రం నిజం. కారణం ఏంటి? మనం తినే ఫుడ్ అలా తింటున్నాం. మరి ఏం చేయాలి? ఏం కావాలంటే అది మనం ఓన్గా తయారు చేసుకొని తినండి, వద్దంటలేదు, తినండి, బట్ బయటకు తినకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అయిపోతాడు, జీవితం పోతుంది. అలాగా కాకుండా మీ పిల్లలకి మీరు చేసిన పదార్థాలు పెట్టండి, చక్కగా పిల్లలకి ఆరోగ్యంగా తయారు చేయండి. ప్రజెంట్ ఆరోగ్యం అంతా భయంకరంగా మాకు అందరికీ పిలిచి చక్కగా సన్మానం చేశారు. మీరందరూ కూడా రకరకాల స్థాయిలో ఉన్నారు, రకరకాల వృత్తుల్లో స్థిరపడ్డారు. మీ యొక్క వృత్తుల్లో మీరు బాగా స్థిరపడి బాగా డెవలప్ అయ్యి 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందాలన్నాను. జై హింద్, భారత మాతాకి జై. హలో, ఇక్కడ విచ్చేసిన పూర్వ విద్యార్థుల కలయిక దంగన మొదటిగా విచ్చేసిన పేరు శాస్త్రి గారికి మరి అక్కడ పదం వినిపించింది. మీకు మేసారు చెప్పడం వల్లే నాన్నని మీకు పోల్చారు. అంతవరకు మీ నాన్నని మీరు ఎప్పుడు ఎదిగారా? మీరు చెప్పారు. కమాన్. ఒకసారి చూడండి, మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడ. మీరు ఊహించని మన రుమాలు ఇదిగోండి. మీరేంటి చూడలేదు. హలో, ఓకే. పూర్తిగా తాడే కదా, సెంటర్లో పట్టుకోలేదు కదా. ఏ బాలా, ఒకసారి అమ్మి కత్తిరి పట్టుకుని ఖర్చు చేయమ్మా. నాకు కనిపించలేదు. ఖర్చు చేయమ్మా. చూడండి, ఇప్పుడు 2 ముక్కలు అయిపోయింది. 2 ముక్కలు అంతే కదా. కానీ మ్యాజిక్ ట్రిక్స్ ద్వారా వేరే వాళ్ళని తెలియనివ్వకుండా వేరే చేసే పని దీన్ని మ్యాజిక్ ట్రిక్స్ అంటారు. అంతే కదా. చూసారా ఎలా ఉంటుంది? అలాగే ఉంది. థ్యాంక్ యూ మేసారు. హలో,
బాబు ఒకసారి చూడండి, మన హలో బాబు, ఆర్టీని 5 వస్తుంది, ఇది వచ్చింది, ఆర్టీని 1 వస్తుంది, ఆర్టీని 1 వస్తుంది. థ్యాంక్ యూ సార్. హలో అమ్మా బాబు సౌండ్. ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకి అలాగే మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అయితే మనతో పాటు చదువుకునేటటువంటి విద్యార్థులు ఉన్నారు, అలాగే మన స్కూల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు ఒక 3 ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కీర్తిశేషులు పొన్నాన శ్రీరామ్స్ టీచర్ అయినటువంటి జమ్మి శ్రీనివాసరావు గారు, అలాగే ఎస్ కృష్ణారావు గారు హిందీ మేషారు. వీళ్ళు 3 కూడా మనకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు. వాళ్ళు మన మధ్య నుండి వీడి పరలోక ప్రాప్తి చెంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మన అందరి తరపున కూడాను ఈ యొక్క అభినందనలు తెలియజేసే విధంగా 2 నిమిషాలు సంతాపంగా మౌనం ప్రదర్శించాలని కోరుతున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఓన్లీ విద్యార్థులు మాత్రమే, వారి భర్తలు భార్యలు కాదండి, ఓన్లీ విద్యార్థులు మాత్రమే, ఓన్లీ స్టూడెంట్స్. చూడండి చూడాలి సార్, ఇలా చూడాలి. హలో అలాగే అందరూ కూడా దయచేసి సుమారు ఒక 10 నుంచి 20 స్నాప్లు కొట్టండి, పర్లేదు. బ్యాక్ సైడ్ ఆ సైడ్ ఖాళీ ఉందా? అమ్మా కొంచెం ముందుకు రండి, వెనకున్న వాళ్ళు ఆ గ్యాప్ లో ఉన్న వాళ్ళు కొంచెం రండి, ఈ ప్లేస్ అంతా ఖాళీ ఉంది. అలా రండి కొద్దిగా ప్లీజ్. నగేష్ అలా రా, నరేష్ నగేష్ రా, ఇంకా 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 ఇటువైపు ఎక్కువ ఉండిపోయారు. అశ్విని ఎలా రండి, ప్లేస్ ఇటు ఉంది, అటంతా ఖాళీ ఉంది, దయచేసి వెళ్ళండి అటు ప్లీజ్. కృష్ణ పెట్టండి, దయచేసి స్మైల్ పెట్టండి. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమున్న మాటలో ముచ్చని చేరిన పైకి వచ్చే అలా పైకి వచ్చే. ఇంకెవరైనా ఉన్నారా? అలా పైకి వచ్చేసారు. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమున్న మాటలు ముచ్చటైన ముగ్గురు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కూర్చోండి మ్యూజిక్ కూర్చోండి కూర్చోండి. వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్. ఆల్ ఆఫ్ యూ హాయ్ 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 హాయ్. డ్రోన్ డ్రోన్ పవర్ఫుల్ సాంగ్. తుండగనే ఏమైంది మామా అంటూ అడిగి గొంతువిరా, నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వు
ఆఫ్టర్ ఫ్రూట్ ప్లీజ్, ఆఫ్టర్ ఫ్రూట్ మీ దగ్గరకు వచ్చేస్తారు. ఎందుకంటే అందరూ హలో హలో వాలంటీర్స్ అందరూ కూడా వాలంటరీగా సార్స్ యొక్క మీల్స్ అక్కడ వైట్ కలర్ ప్లేట్స్ ఉంటాయి. శిరీష వైట్ కలర్ ప్లేట్స్ ఉంటాయి, అందరికి ఇచ్చేసాయి. ఇక్కడ రౌండ్ టేబుల్స్ అన్ని ప్లీజ్ క్లియర్ చేయండి. రౌండ్ టేబుల్స్లో సార్స్ మాత్రమే ఉండాలి, మిగతా ప్లేస్లోకి వచ్చేయండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయట కూడా రౌండ్ టేబుల్స్ ఉన్నాయి, మీరు అక్కడ తీసుకుని ఉండొచ్చు. రౌండ్ టేబుల్స్లో సార్స్ మాత్రమే ఉండాలి ప్లీజ్. అనంత్, తరణి గారు ఫుడ్ కౌంటర్ రెడీ చేయండి, వచ్చేస్తున్నాము. మరి 10 నిమిషాల్లో ఉంటాం అక్కడ. ఫుడ్ కౌంటర్ రెడీ చేయండి. ఒకటైతే మేడుంటదే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నావే వైబుందిలే వేరే ప్లానెట్టా ఇంతంతం ఎట్టా నాకెట్ట పడ్డావులే కల్లోటి వెట్టా స్వీట్ చాక్లెట్టా నా పేట మారిందిలే స్టెప్పులు వేసిందే దినకు దిన కొత్తగా నా గుండె డప్పులు కొట్టిందే దినకు దిన పక్కన నువ్వుంటే నీ పేరు టాటూల రాయించనా మన పేరు హిట్ పేరు చేసేయనా వైబుంది బేబీ వైబుంది బేబీ వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నావే వైబుందిలే
ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేనే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలునో ఏ తవ్వలోనా ఏ మలుపు ఉందో ఏడాగును సాగును ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరివులే పుట్టను కదా ముల్లైనా పూలైనా కొమ్మకు పోసె కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగిలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేలే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా తల్లిలా కొంగునే సాపినాదే ఒళ్ళో గువ్వలా దాచినాదే ఊరే స్నేహమే ఊరిన ఊటసెలి మాయే చుట్టూ పక్క ఏ గోడలు అడ్డలేని వాడలు ముద్దుకున్నాయే హత్తుకున్నాయే మనసుతోనే అందరు సోతమనే గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగిలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా రాలే సుక్కలే గాజుల సప్పుడాయే లేని హాయిలో ముంచినాయే దూరం చూడగా దారిలో దగ్గరైపోయే చల్లారని సంతోషమి తెల్లారగా ఉండాలని పంచుకున్నాయే పెంచుకున్నాయే తెలవకనే తెలిసిన చుట్టంలా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగిలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా
భర్తనే మా పాలమూరి పంచవన్నెవే పైస కట్నం నే నొల్లనంటినే అయినా రాను నే రాను రాను గా హైదరాబాదు నా పానమేడికెళ్ళి ఆడికోదు నే రాను గా హైదరాబాదు నా పానమేడికెళ్ళి ఆడికోదు రాయ రాయ పిల్ల రసమాని సచిపోని నా ప్రేమ చూడు గుండెల్లా కాని కాని పలగా కంచరించి ప్రేమ వంచి అడుగైతా నీ అడుగుల్లా సామి నా సామి సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ వెలుగారునా నిసిపూసిన వెలివేసిన మది వీడునా గుండె కనుమూసిన విధి రాసిన కలకాలిపో నిజమైన నిను వదలకుమా వదలకుమా బెదురెరుగని బలమా నదివే నువ్వు నదివే నీ మార్పే రానుంది వినవే నదివే నువ్వు నదివే నీకేను వియాలి విలువే సిలువ బరువే మోయక సులువు భవితే లేదుగా మెన్నెల వలదను కలువవు నువ్వు కావా కాలేవా తడుము గురుతులైలా తరుము గతములావలా ఎటు కదలని నిమిషం నులిమిన గొంతుకవా నటని కచా